హాయ్ వైజాగ్ గుమగుములు. ఇవాళ మీ కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నాను. ఇది కేరళ స్టైల్. చాలామందికి తెలియకపోవచ్చు, తక్కువ మంది తినుండొచ్చు, కానీ చాలా మంచి ఫుడ్ ఇది. ఇంటికి ఒంటికి అన్నిటికీ మంచిది. అరటిపువ్వు చాలామంది పచ్చ చేసుకున్నారు, పప్పులు వేసుకుంటారు చాలామంది. కానీ అరటిపువ్వు పువ్వు పలంగా చిన్న తరువులా కట్ చేసి వండుతారు. చూడండి, ఫస్ట్గా మంచి ముదర కొబ్బరికాయ తీసుకోవాలి, కొబ్బరికాయ కూర చేసుకోవాలి. అరటిపువ్వు పలంగా చెక్క నీట్గా కడుక్కోవాలి. బాగా శుభ్రం కడుక్కున్న తర్వాత చూసారా, చిన్న తరుగు, మన పనసకాయ పుట్టెల కొట్టడం చిన్న పొట్టు అలాగా చిన్న తరుగు కట్ చేసుకొని ఒక వాటర్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక పావు గంట అరగంట వాటర్లో నానబెట్టి బాగా చేతితో బాగా కడగాలి. కడిగితే దాని పాలు అలాంటివి ఉంటాయి కదా, చిన్న కసపం మొత్తం పోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వాటర్లో వేసి. హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత చక్క నీట్గా చూసారా, అలా స్పూన్తో కానీ కర్రలతో కానీ తిప్పితే దానికి ఏమైనా చిన్న పాలు లాంటిది కానీ చిన్న నూనె పోగు చిన్న దారం లాంటివి ఉన్నా అదే పీచు వచ్చేస్తుంది బయటికి. ఆ తర్వాత శుభ్రంగా ఒక కన్నాల మూగు పాత్రలోని వేసుకొని వడగట్టుకోవాలి. కన్నాల పాత్ర వేసుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట వదిలేస్తే నీటి చక్కగా శుభ్రంగా మంచి వాటర్తో కడుక్కున్న తర్వాత శుభ్రంగా నీటి మొత్తం డ్రై అయిపోతుంది. చూసారా, అలాగే మంచి వాటర్ కడుక్కోవాలి. కడుక్కొని పసుపు వేసాను, కారపొడి వేసాను, ఉప్పు వేసాను, అలాగే కొంచెం ఆవపిండి వేసాను. కారపొడి కానీ ఉప్పు కానీ ఏమైనా మీకు ఎంతకాలం తీసుకోండి. ఒక నిమ్మకాయ మంచి కాయ పిక్కలు తీసి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పసుపు, ఉప్పు, కారపొడి, ఆవపిండి, నిమ్మకాయ, అలాగే కొంచెం పెరుగు వేసుకుని మొత్తం నీట్గా కలుపుకోవాలి. కింద మీద నీట్గా బాగా కలుపుకొని దాన్ని ఒక అరగంట వదిలేయాలి. మీరు అరగంట వదిలేస్తే చక్కగా ఉప్పు కారం నీటికి పడుతుంది. చూసారా, ఇది మంచి ముదర కొబ్బరికాయ. చక్కగా మంచి ముదర కొబ్బరికాయ నీట్గా కొట్టుకొని దాన్ని శుభ్రంగా కూర చేసుకోవాలి. కొబ్బరి కూర. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం. కళాయిలో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు చిన్న తురుము, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసాం, కొబ్బరి కూర తురుము కట్ చేసాం ఉంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ 3 కలిసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా ఒక పాత్రలో పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాను, మినపప్పు వేసాను, శనగపప్పు వేసాను. నీట్గా బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చిన్న ఈళ్ళ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజుగా కట్ చేశాను. ఉల్లిపాయ వేసాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా ముందు ఉల్లిపాయని చిన్న వేయాలి. వేస్తే అదో ఫ్లేవర్ బాగుంటుంది. అలా వేసుకోవాలి. అలా దోరగా వేయించుకోవాలి. హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా నీట్గా వేగుతుంది అన్నమాట. హైలో పెడితే అవన్నీ ఉల్లిపాయలు మాడిపోతాయి అన్నమాట. తెల్లాం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ అన్ని వేసాను. చక్కగా కలుపుకోవాలి. అది అలా వేగుతుంటుంది బాగా. మా ఛానల్లో ఇప్పుడు మేము డిఫరెంట్ వీడియో పెట్టాలి ఇప్పుడు ట్రై చేస్తుంటాం, అలాగే చేస్తూనే ఉంటాం. మా ఛానల్ని మీరు ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకేమైనా సూచనలు తెలియపరచాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపరచండి. మసాలా బాగా ఉడికింది. మరి కొంచెం సేపు అలాగా ఉడికించుకొని మనం కలుపుకున్న అరటిపువ్వు ఉప్పు కారం వేసి కలిపాం కదా, మసాలా వేసి అది వేసుకోవాలి. అది వేసుకొని నీట్గా అలాగా కింద మీద ఫుల్గా కలపాలి బాగా. అలాగే మీద ఇంగువ అంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది ఇంగువ అయిపోయింది. లేదు, ఇంగువ వేయలేదు నేను. కొంతసేపు మూత పెట్టుకుంటే చూడ చక్కగా ఉడికిపోయింది. మీరు ఎప్పుడైనా మీ ఇంటికి బంధువులు వస్తే నాన్ వెజ్ వండలేము శనివారం పూట అనుకున్న టైంలోని
ఇలాంటి ఐటెం చేస్తే అరటిపూ కూర వండుకుంటే సేమ్ మాంసం కైమాలా ఉంటుంది అనమాట, గొప్ప టేస్ట్గా ఉంటుంది అనమాట. వెజిటేరియన్ కూడా చాలామంది చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇది కోరుకున్న కొబ్బరి కోరుకున్న కోరు మొత్తం నీట్గా వేసుకోవాలన్నమాట. వేసుకొని కింద మీద నీట్గా కలుపుకోవాలన్నమాట. కాయ ఫుల్గా నేను కోరాను, కాయ మొత్తం నాకు వేసాను అండి. చూసారా మంచి సువాసన వస్తుంది. ఈ అరటిపువ్వు ధర ఏ కూరలో పంచేవండి, ఒంటికి చాలా మంచిది. అలాగే చూసారా కొత్తిమీర తురుము కట్ చేస్తాను, అలా తురుము వేసుకున్నాను. ఇంకా కూర అయిపోయింది. వేడి అన్నంలో తింటే నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా లేట్ ఎందుకండి, ఒక పొట్టు పట్టాల్సిందే. అలా వేడి అన్నం రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఏం టేస్ట్ అండి. వైజాగ్ గుమగుమలు.